మనం చూస్తుంటాం చాలా మంది ఇన్స్టిట్యూట్కి వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంట్లో ఉండి చదువుకుంటాం అంటే మా ఆర్థిక పరిస్థితి అంత లేదు అని చెప్పేసి అంటారు. అంటే వీళ్ళలో చాలా మంది అంటే క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉంటారు, ఇంటర్వ్యూ ఏమో కానీ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉంటారు ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా. సో వీళ్ళు అంటే వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి సార్, ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళకి ఇన్స్టిట్యూట్కి వెళ్ళే వాళ్ళకి? 99.99% అందరూ కోచింగ్ తీసుకుంటారమ్మా. నేనేమంటానంటే 100% తీసుకుంటారు. మేబీ ఆన్లైన్, మేబీ ఆఫ్లైన్, మేబీ పర్సనల్ గైడెన్స్, సమ్వేర్ దే విల్ టేక్ ద కోచింగ్స్. వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ అయినా చెప్తున్నారు కానీ ప్రిపరేషన్కి ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తారో చెప్పట్లేదు. నేనున్నాను 8 years ప్రిపేర్ అయ్యి 9th year ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చి ఐ క్లియర్ గిట్ అనుకున్నాను. నేను ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు నా ఫస్ట్ అటెంప్ట్ నేను క్లియర్ చేస్తానంటే తప్ప ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అయ్యి నేను చెప్పట్లేదు. మీలాంటి స్టూడెంట్స్ ఏమనుకుంటారు, అన్న ఫస్ట్ అటెంప్ట్లో కొట్టారు నేను కూడా కొట్టాలి. పేరెంట్స్ కూడా అంతే, అరే అబ్బాయి కొట్టారు కదా మీరు ఎందుకు కొట్టలేకపోతున్నారు అని ప్రెషరైజ్. రియాలిటీ తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా మనం ప్రిపరేషన్ ఉన్న రియాలిటీని తెలుసుకుంటే అది చాలా ఈజీగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. అలాగే ఇంటి దగ్గర నుంచి చదవటం వల్ల కోచింగ్ ర్యాంక్ సాధించవచ్చా? ఖచ్చితంగా. బట్ కాకపోతే ఎంత టైం పడుతుందో చెప్పలేము. ఇట్ మైట్ టేక్ ఎ డెకేడ్, ఇట్ మైట్ టేక్ 5 years. ఒక్కొక్కసారి రాకపోవచ్చు, ఒక్కొక్కసారి మీరు మిడిల్లోని మీ ప్రిపరేషన్ ఆపేసి వేరే ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. బికాస్ ఈ ఎగ్జామ్ అనేది ఒక రోలర్ కోస్టర్ లాంటిది. ఎమోషన్స్ అనేవి ఆల్వేస్ ఫ్లక్చువేటింగ్ అవుతూ ఉంటాయి. ఒకే ఫేజ్లో ప్రిపరేషన్ జరగదమ్మా. సో యూ నీడ్ ఏ ప్రాపర్ గైడ్. అలాగే మీరు అన్నీ చదువుతారు ఇంట్లో కూర్చొని చదివితే, బట్ ఏ టాపిక్ ఎంతవరకు చదవాలో టీచర్కి మాత్రమే తెలుసు. అలా చదవటం వల్ల ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. ఐ వుడ్ సజెస్ట్, మనీ ఎవరికైతే లేవని మీరు అనుకుంటారో ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా లేకుండా మాలాంటి ఇన్స్టిట్యూట్స్కి వచ్చినా కూడా పర్సనల్గా మాతో కూర్చొని మాట్లాడి మీరు ప్రాపర్గా ప్రూవ్ చేసుకోగలిగితే దట్ ఐఎమ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డెడ్ అని ఖచ్చితంగా మీరు అఫోర్డ్ చేయగలిగిన దాంట్లోనే సీట్ ఇస్తారు. సో రీజన్స్ అపార్ట్ వచ్చి మాట్లాడాలి, కలవాలి, కన్విన్స్ చేయాలి. ఇప్పుడు మీరు నన్నే కన్విన్స్ చేయలేకపోతే రేపు మీరు కలెక్టర్ యొక్క డిస్ట్రిక్ట్ని కన్విన్స్ చేస్తారు. సో ప్రతిది కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకెళ్ళాలి. అరే నేను ఐఏఎస్ సాధించాక చేసే పని చాలా పెద్దది, సరే ఇక్కడ నుండే మొదలు పెడతా, ముందు మేనేజ్మెంట్ని కన్విన్స్ చేస్తా. ఐ ప్రూవ్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ అన్ ఎకనామికలీ బ్యాక్వర్డెడ్, then I'll definitely get the rank. Okay. So when there is a will, there is a way. It is always applicable అండి. ఓకే. అండ్ ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, ఒక విద్యార్థి ఖచ్చితంగా 18 hours చదవాలి సక్సెస్ అవ్వాలి అని అంటే ఈ ప్రాసెస్ కరెక్టే అంటారా? ఇట్ ఈస్ అగైన్ ఇండివిజువల్ అండి. ప్రాపర్గా నాకు తెలిసి డైలీ ఒక 8 hours మీరు ఫోకస్డ్గా చదివితే ఖచ్చితంగా ర్యాంక్ అనేది వస్తుంది. 16 hours 18 hours అనేవి జనరల్గా అవసరం లేదు. ఓకే. లేదు మీరు మీ బేసిక్స్ మీరు జెడ్పీహెచ్ హై స్కూల్ నుండి వచ్చారు, ఎందుకు చెప్పానంటే నా బ్యాక్గ్రౌండ్ అదే అనమాట. నాది కూడా. సో ఈ జెడ్పీహెచ్ హై స్కూల్ మీరు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి మీకు బేసిక్స్ చాలా తక్కువ ఉంటాయి. మీరు ఉన్న కాంపిటేటివ్తో పోటీ పడటానికి మీరు పర్సనల్గా ఎక్కువ అవర్స్ చదవడం అనేది మంచిది. ఓకే. లేదు ఆల్రెడీ మీకు బేసిక్స్ బాగున్నాయి, 6 to 8 hours మోర్ దెన్ ఎనఫ్. ఈ 18 hours అంటే ఏంటంటే మనకు 24 hours ఉంటుంది. ఈ 18 hours మనం చాలా చేస్తాం, తినడం కానీ వర్క్ కానీ అన్నీ చేసుకొని చెయ్యాలి. అసలు ఎలా పాసిబుల్ అవుతుందా అని 18 hours? కొన్ని కన్సిస్టెంట్గా చెప్పాలంటే ఇయర్ లాంగ్ పాసిబిలిటీ ఉండదు. పాసిబిలిటీ ఫర్ లెట్ us say 15 to 20 days మీరు చాలా గట్టిగా చేశారనుకుందాం, తర్వాత హెల్త్ సిక్ అవుతుంది. సో నేనేమంటానంటే 8 hours మోర్ దెన్ ఎనఫ్. యు ఆర్ క్యాపబుల్ ఎనఫ్. 12 to 14 hours గుడ్ ఎనఫ్. మిగతా టైం ఖచ్చితంగా స్లీప్ అని, ఫుడ్ అని, బాడీకి మినిమల్ ఎక్సర్సైజ్ అని, యోగా, మెడిటేషన్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వటం వల్ల మీ ప్రిపరేషన్ హ్యాపీగా వెళ్తుంది. లేదంటే మధ్యలో ఖచ్చితంగా హెల్త్ అనేది సిక్ అవుతుంది. యూ విల్ డైవర్ట్ ఫ్రమ్ యువర్ ప్రిపరేషన్ అగైన్. సో ఇలాంటివి ఉంటాయి. సో వాట్ యూ సే దట్ హెల్తీ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. హెల్తీ మీన్స్ ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ టైం మేనేజ్మెంట్ అండ్ మీటింగ్ ప్రాపర్ పీపుల్ ఫర్ యువర్ ప్రాపర్ గైడెన్స్ అండ్ హ్యాపీనెస్. ఒక ప్రొడక్టివ్ హెల్తీ ప్రిపరేషన్ అనేది జరిగితే ఎగ్జామ్ ఈజీ అవుతుంది. లేదంటే సిక్ అవుతారు, హాస్పిటల్ అడ్మిట్ అవుతారు, అటు నుండి డైవర్ట్ అవుతారు. అండ్ సార్ ఇప్పుడు ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి ఈ సివిల్స్లో? ఈ ఎగ్జామ్స్కి ఎన్ని రకాల ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి? ఏజ్ లిమిట్ కూడా ఎలా ఉంటుంది? మీరు నోటిఫికేషన్ పరిశీలించినట్లయితే
దేర్ ఆర్ ఆల్ ఇండియా సర్వీసెస్ అండ్ సెంట్రల్ సర్వీసెస్. సో మీకు వచ్చిన ర్యాంక్ను బట్టి వాళ్ళు మీకు సర్వీస్ అలొకేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ర్యాంక్ అనేది ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసరికి ఏజ్ అండ్ అటెంప్ట్స్. ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ టేక్ జనరల్ కేటగిరీ, దే హ్యావ్ ఏజ్ లిమిట్ అప్ టు 32 years. దట్టు వాళ్ళు నోటిఫికేషన్లో మంత్ కూడా మెన్షన్ చేస్తారు. సో ఆ లోపు మీరు ఉండాలి మీ ఏజ్ అనేది. అలాగే జనరల్ అటెంప్ట్ వచ్చేసరికి 6 attempts ఉంటాయి. దట్ వేరీస్ వెన్ యూ గో టు ద కాస్ట్ టు కాస్ట్. ఓకేనండి, దట్ ఈస్ హౌ ద థింగ్స్ ఈస్. అండ్ ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా, లేకపోతే ఎగ్జామ్స్ రాయాలా, అంటే ఉంటాయి కదా మాక్ టెస్ట్లు అవన్నీ, అవి రాయాలా, లేకపోతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మంచిగా ప్రాపర్గా చదువుకోవాలి అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూపీఎస్సి లేదా గవర్నమెంట్ ఎగ్జామ్ నేను క్రాక్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీ ఎబిలిటీస్ని మీరు అనలైజ్ చేసుకోవాలి. లైక్ నాకున్న గుడ్ క్వాలిటీస్ ఏంటి, నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఓకే, దాని సిలబస్ ఏంటి, ఆ సిలబస్ మీకు కంఫర్టబుల్గా ఉందా లేదా, మీరు చేయగలరా, సిలబస్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకున్నారా. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఒకసారి రివైజ్ చేయాలి. సిలబస్ చూసిన తర్వాత వీటిని రివైజ్ చేయాలి, అవి మీకు ఎలా అనిపించున్నాయి. దీని తర్వాత సీరియస్గా ప్రిపేర్ అయినా, ఐఎమ్ నాట్ సేయింగ్ ర్యాంకర్స్ని ఎప్పుడు సలహాలు అడగండి. రీజన్, సార్ వాళ్ళు క్యాపబుల్ కాదంటే దే ఆర్ హైలీ క్యాపబుల్, కానీ వాళ్ళు మీకు మొత్తం చెప్పరు. వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్లో 2-3 ఇన్పుట్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. థర్డ్, బ్రదర్ నేను ఇలా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా, సిలబస్ చూసా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసా, అంటే నెక్స్ట్ మిమ్మల్ని అడుగుతున్నా మీ ఒపీనియన్ ఏంటి, దీనిపైన ఎలా చదవచ్చు అని డిస్కషన్ పెట్టాలి. దాని తర్వాత ఒక 5 to 6 ఇన్స్టిట్యూట్లు తిరగాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కరికులం వినాలి. నిజంగా కొంతమంది ఫీజే చెప్తున్నారు, కొంతమంది కరికులం గురించి మాట్లాడరు, కొంతమంది మాది పెద్ద ఇన్స్టిట్యూట్, మొత్తం ర్యాంకులు మావే, నెక్స్ట్ ర్యాంక్ మీదే అని చెప్తూ ఉంటారు. ఆ మాట అందరికీ చెప్తారు, బట్ అక్కడ ఉండదు ఒకే వేకెన్సీ అని చూడాలి మనం. ఇలా కాదండి. సో వాళ్ళ కంటెంట్ ఎంత చెప్తున్నారు, నువ్వు వచ్చినప్పుడు నేను ఎలా గైడ్ చేసి నేను ఎలా ఓన్ చేసుకున్నారు, ఇది చూడాలి. లేదు యూట్యూబ్లో ఒక మోటివేషనల్ వీడియో చూడంగానే డైరెక్ట్గా నేను జాయిన్ అయిపోతాను, అక్కడే మనీ కడతాను. మిత్రమా, యు ఆర్ గోయింగ్ ఫర్ యూపీఎస్సీ, ఐఏఎస్, డెసిషన్ మేకింగ్ జాబ్. అలాంటి పెద్ద జాబ్లకు మీరు వెళ్ళేటప్పుడు, జాయిన్ అయ్యేటప్పుడే 10 ఇన్స్టిట్యూట్లు తిరిగి 10లో ఏది బెస్ట్, 10ని కూడా అక్కడున్న సీనియర్స్ని ఎంక్వైరీ చేయాలి. 10లో ఏది బెస్ట్, నీకేది కంఫర్ట్గా ఉంది, ఎకనామికల్గా, ప్రిపరేషన్ వైజ్గా అండ్ ఫ్యాకల్టీ వైజ్గా ఇవన్నీ చూసుకోవాలి. దెన్ యూ టేక్ అ రైట్ డెసిషన్. ఆబ్వియస్లీ అక్కడితో ఒక స్టెప్ అయింది. దాని తర్వాత ప్రిపరేషన్ ఎలా వెళ్ళాలి, అది ఒక స్టెప్. దాని తర్వాత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ వెళ్ళాలి, అది ఒక స్టెప్. సో ఇక్కడ ప్రతి స్టెప్ కూడా ఒక వైకుంఠపాలి లాంటిది. ఒక్క రాంగ్ స్టెప్ పడిందా పాము మింగేస్తుంది, మళ్ళీ 0కి వస్తాం. సో ఇలా ప్రతి స్టెప్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తే నాట్ ఓన్లీ యూపీఎస్సీ, మీరు ఏ పని చేసినా యూ బికమ్ ఏ కరోర్పతి. సో ప్రతి స్టెప్ ఆలోచించి ఎనలైజ్ చేసుకుంటూ వేయాలి. సో ఇలాంటి టిప్స్ ఎవరికైనా కావాలి అంటే మీరు కింద నా నెంబర్ ఇవ్వచ్చు. ఐ కెన్ టాక్ టు దెమ్ ఓపెన్లీ ఫర్ ఫ్రీ గైడింగ్ దెమ్. అంటే నా దగ్గర జాయిన్ అవ్వని ఎప్పుడు నేను చెప్పనమ్మా, 10 తిరగండి, దాంట్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోండి, దాంట్లో నాది కూడా ఉండొచ్చు, సెలెక్ట్ చేసుకుని మీరు జాయిన్ అవ్వండి. దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ అడ్వైస్ టు ద స్టూడెంట్స్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఆస్పిరెంట్స్ ఎలాంటి గైడెన్స్ కానీ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కూడా రోజు రోజుకు మారుతూ ఉంటుంది. ఏం ఫాలో అవుతే అన్నింటిలో కరెక్ట్గా కన్సిస్టెన్సీగా చదవగలరు? యూపీఎస్సీ ట్రెండ్ ఫాలో అయితే అన్ని ఈజీగా ఉంటాయి అమ్మా. సో మనం కరెంట్ అఫైర్స్ అవుతాం, బట్ అది ఎగ్జామ్కి అవసరమా కాదో గమనించాలి కదా. ఒక పేపర్లో 13 to 14 pages ఉన్నాయి, అన్నీ కరెంట్ అఫైర్సే, బట్ ఏది ఎగ్జామ్కి ఇంపార్టెంట్. సో అక్కడ కూడా మీకు టీచర్ అవసరం. అదే చెప్తాను, యూపీఎస్సీ పల్స్ మీరు పట్టుకుంటే ఇవన్నీ కూడా చాలా ఈజీగా అవుతూ ఉంటాయి. బట్ ఈ కరెంట్ అఫైర్స్ అనేది డైలీ వర్క్ అమ్మా. రెగ్యులర్గా డైలీ ఒక 5 to 6 టాపిక్స్ ఉంటాయి అంతే. దట్ టేక్స్ హార్డ్లీ 1 hour. వాటి వరకు నేర్చుకుంటే ఎగ్జామ్ అయిపోతుంది.
ఇది తెలియక పిల్లలు 10 మ్యాగజైన్స్ కొంటాం, 2-3 పేపర్స్ కొంటాం, దాంట్లో ఏం చదవాలో తెలియక ఒక పేపర్ ఆఫ్ చదివేసి తీసుకొచ్చి పక్కన పడేస్తారు. డే అంతా డిస్టర్బ్ అవుతారు, నాకు రావట్లేదు. ఈ డిస్టర్బెన్స్ వల్ల మిగతా సబ్జెక్టులు కూడా నేర్చుకోరు. 1 వీక్లో ఇది నా వల్ల కాదు, ఫీజు కట్టేసాం కాబట్టి 1 ఇయర్ టైం పాస్ చేద్దాం. ఈడేం చేస్తాడంటే ఈ అబ్బాయి మిగతా అందరినీ డిస్టర్బ్ చేయడం మొదలు పెడతాడు. సో దిస్ ఈజ్ హౌ ద థింగ్స్ విల్ స్ప్రెడ్ ఈజీగా. సో అలా కాకుండా ఫస్ట్ డేనే మీరు వచ్చి ఫ్యాకల్టీని, సార్ ఈ పేపర్ ఇలా చదివాను, నాకు ఇలా డిమోటివేట్ అవుతున్నాను, ఏం చేయమంటారు సార్ అంటే అబ్బాయిని 1 గంట కూర్చోబెట్టి మాట్లాడతాం. అలా కాదు, ఇదిగో సిలబస్, ఇది ఈ సిలబస్లో ఈ పాయింట్ ఉందా, ఈ టాపిక్ పైన న్యూస్ ఉందా అంటే ఇది మీకు ఇంపార్టెంట్, ఇది లేదు కదా ఇది మీకు ఇంపార్టెంట్ కాదు, ఇది ఇండైరెక్ట్గా ఉంది చూడడం ఇక్కడ, బట్ ఇండైరెక్ట్గా ఉండేది కూడా ఈ సిలబస్కి రిలేటెడ్, ఇది చదవండి. ఇలా మార్క్ చేసేస్తాం. అవి చదవాలి, అవి అర్థం కాకుండా మళ్ళీ రావాలి, గురూజీ నాకు ఇది అర్థం కాలేదు, దాని బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కరెంట్ న్యూస్ ఏంటో చెప్తే నువ్వు జీవితంలో మర్చిపో. ఇలా ప్రతి స్టేజ్లో మీరు వచ్చి అడుగుతూ ఉండాలి, మీ వాటిని క్లియర్ చేసుకుంటూ నడిపించాలి. ఫైనల్గా ఒకటి అడుగుతాను, ఏంటంటే ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నేమ్స్ చెప్పను, కానీ మీ తిరుమల్ అకాడమీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి స్టూడెంట్స్? ఈ ఇంటర్వ్యూలు ఎక్కడ కూడా నేను స్టూడెంట్స్ని తిరుమల క్లాసెస్లో జాయిన్ అవ్వండి అని నేను చెప్పలేదు, చెప్పను కూడా. బట్ నేనేం ఫాలో అవుతాను అంటే ఐఎమ్ ఫ్రమ్ వెరీ వెరీ లో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, కష్టపడి నేర్చుకొని యూపీఎస్లో వేరియస్ స్టేజెస్ క్లియర్ చేశాను, చాలామందిని ట్రైన్ చేశాను. ఈ అనుభవం అనేది పిల్లలకి హెల్ప్ అవుతుంది అనేది నా ఇంటెన్షన్. బట్ మీరు ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి డైరెక్ట్గా తిరుమల క్లాసెస్లో జాయిన్ అవ్వండి. 10 ఇన్స్టిట్యూట్స్ తిరగండి, 10 వాళ్ళ కరికులమ్స్ వినండి, అన్నీ కంపేర్ చేసుకోండి. లైక్ లలితా జ్యువెలరీ కిరణ్ గారు చెప్పినట్టు అన్నీ కంపేర్ చేసుకోండి. యూ టేక్ ద బెస్ట్ డెసిషన్. సో ఆ బెస్ట్ డెసిషన్లో అన్డౌటెడ్లీ తిరుమల క్లాసెస్ అనేది టాప్ లిస్ట్లో ఉంటుందండి. సో టైం ఊరికే ఎవరికి రా, ఎగ్జాక్ట్లీ, డబ్బు ఎవరికి ఇక్కడ మీరు టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు, మనీ, ట్రస్ట్, మీ డ్రీమ్, ఇన్ని ఉన్నాయండి. సో 10 తిరగండి, కుదిరితే అన్ని ఇన్స్టిట్యూట్లు తిరగండి హైదరాబాద్లో, చివరికి ది బెస్ట్ చూస్ చేసుకుని దాంట్లో జాయిన్ అవ్వండి. మోటివేషన్స్కి పడిపోవద్దు. మోటివేషన్స్ అనేవి ఓన్లీ ఏ టెంపరరీ ఎనస్థీషియా, దే ఆర్ నాట్ పర్మనెంట్ సొల్యూషన్స్. సో లుక్ ఫర్ సొల్యూషన్ మిత్రమా, నాట్ ఫర్ టెంపరరీ ఎనస్థీషియా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.